హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా మాధురి క్రియేషన్స్. ఇది వచ్చేసి గోవాలో డే 1 పార్ట్ 2 వీడియో అనమాట. పార్ట్ 1 ఆల్రెడీ చూసుంటారు అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి కొలంగట్ బీచ్కి వెళ్తున్నాము. ఇది ఆఫ్టర్ లంచ్ అనమాట. సో ఇక్కడ ముందు షార్ట్లో చెప్పినట్టుగా స్టాల్స్ అన్నీ మీకు వీడియోలో కనిపిస్తాయి కదా. సో అవన్నీ స్టోర్స్ ఉండే అనమాట. అవి చూస్తూ చూస్తూ స్లోగా బీచ్లోకి వెళ్ళాము. అండ్ ఇక్కడ టూ మచ్ క్రౌడెడ్ ఉండే ఈ బీచ్లో. సో ఫస్ట్ నేను డాడీ ఏంటంటే ఏది కొనాలి అనే ఉద్దేశం లేకుండే ఫస్ట్ మిగతా వాళ్ళందరూ షాపింగ్ చేస్తుంటే నేను డాడీ బిఫోర్ వచ్చేసినాం అనమాట ఈ బీచ్లోకి. నేను డాడీ ఉండి చాలాసేపు వెయిట్ చేశాక మిగతా వాళ్ళందరూ వచ్చారు. కానీ ఈ బీచ్లో జరిగిన బెస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ ఒక కెమెరామ్యాన్తో బాగా ఫోటోలు తీసుకున్నాం అనమాట మేము. సో ఆ ఫొటోస్ అయితే చాలా మెమరబుల్గా చాలా బాగా వచ్చాయి. అండ్ బీచ్ చూడండి ఎంత బాగుందో. మీరు బీచ్ చూస్తూ ఉండండి. అలా ఆ బీచ్లో ఎంజాయ్ చేశాక కొన్ని పిక్స్ దిగామని చెప్పా కదా మీరు లాస్ట్ క్లిప్లో చూసినట్టుగా. అండ్ ఇది వచ్చేసి బాగా బీచ్ అనమాట. సో ఆ బీచ్ అయిపోగానే మళ్ళీ ట్రావెల్ చేసి బాగా బీచ్కి వచ్చాము. అండ్ ఈ బాగా బీచ్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా చూడడానికి. హట్స్ ఇవన్నీ కూర్చొని బీచ్ ఎంజాయ్ చేయడానికి, బోటింగ్ ఇదంతా. మేము ఈ ట్రిప్లో డిసప్పాయింట్ అయిన థింగ్ ఏంటంటే బోటింగ్ చేయలేకపోయాము. అప్పటికే చాలా అలసిపోయాం అనమాట. సో బోటింగ్ చేయడానికి అవ్వలేదు. నెక్స్ట్ డే బోటింగ్ ఆప్షన్ లేకుండే. ఆ రోజు ఎందుకు మిస్ అయ్యామా అనిపించింది. సో కొన్ని క్లిప్స్ ఏమో షార్ట్స్ కోసం, కొన్ని లాంగ్ వీడియోస్ కోసం తీశాను. అన్నీ ఇంక్లూడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది కొన్ని ఇయర్స్ తర్వాత మెమరబుల్గా ఉంటుంది. ఎందుకు క్లిప్స్ని వేస్ట్ చేయడం అని. షార్ట్లో అయితే మనకు 1 మినిటే కదా ట్రిమ్ చేయాల్సి ఉంటుందని చెప్పి ఇందులో తీశాను. సో చూస్తుండండి. సో హియర్ కమ్స్ అవర్ స్టే అనమాట, కొలంగట్ బీచ్ రిసార్ట్. అండ్ చూసారా మేము చాలా అలసిపోయి వచ్చాక స్టే దగ్గరికి రాగానే ఈ బోట్ కనిపించింది. బోట్ ఏంది ఇంత చిన్నగా ఉంది, అసలు లోపల రిసార్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి ఎంటర్ అవుతుంటే ఇలా కనిపించింది అనమాట. చాలా డస్టీగా ఇలా చిన్న చిన్న హట్స్తో. అసలు ఏంటి కరెక్ట్ రిసార్టే బుక్ చేసుకున్నామా, అసలు ఏం జరిగింది అని 1 సెకండ్ చాలా టెన్షన్ పడ్డాము. సో ఇక్కడ పక్కన మిర్రర్ కనిపించింది అంటే ఫస్ట్ అయితే మిర్రర్లో వీడియో తీసుకున్నా. అండ్ చూద్దాం లోపల ఇంకెలా ఉంటుందో, ఫస్ట్ రిసెప్షన్లో కనుక్కుందాం, ఆ తర్వాత మా ట్రావెల్స్ వాళ్ళకి ఫోన్ చేద్దాం ఏం జరిగిందని చెప్పి. ఇంకా అలా లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ స్టార్ట్ అయింది ఫ్రెష్గా. ఇంకా నైట్ లైట్స్లో ఇంకా బాగుంది. మార్నింగ్ కూడా చాలా బాగుంది. రిసార్ట్ అయితే మేము చాలా ఏంటంటే ఎంజాయ్ చేసాం అనమాట. సో రిసార్ట్లో మేము తీసుకుని వచ్చేసి డీలక్స్ రూమ్స్. కాటేజెస్ కూడా తీసుకోవచ్చు, మాకు ఐడియా లేకుండే. సో అందుకే కాటేజ్ తీసుకొని అక్కడికి వెళ్ళాక తీసుకుందామంటే ఆల్రెడీ రిజర్వ్డ్ అని చెప్పేసారు. సో ఇది వచ్చేసి వెల్కమ్ డ్రింక్ అనమాట నా రిసెప్షన్లో. అండ్ ఆ రూమ్ అదంతా నేను క్యాప్చర్ చేయలేదు ఎందుకు, అప్పటికి చాలా అలసిపోయాను కాబట్టి. అండ్ మేము ఆ రోజు నైట్ స్టే కాబట్టి మాకు డిన్నర్ అక్కడే ప్రొవైడ్ చేశారు. డిన్నర్లో ఏమేమి పెట్టారో అంతా ఈ వీడియోలో చూపిస్తాను. మేము డిన్నర్ చేశాక ఇంకా ఈ ట్రిప్ మొత్తంలో నాకు జరిగిన సూపర్ ఎగ్జైటెడ్ థింగ్ ఏంటంటే బీచ్ కనెక్టెడ్ అనమాట.
కనెక్టెడ్ బీచ్‌కి డిన్నర్ తర్వాత వెళ్ళాము. ఆ సీన్స్ కూడా వస్తాయి చూస్తున్నాము. సో చూసారుగా మా డిన్నర్ సీన్స్ అన్నీ. సో అలా అనమాట. వాళ్ళేంటంటే బిఫోర్ మనకు కాల్ చేసి అడుగుతారు ఏమేమి కావాలి అని. మన చాయిస్, ఇంకా మనకి ఏది కావాలంటే అది ఆర్డర్ చేయొచ్చు. చికెన్, ఫిష్, మటన్ ఈ 3 ఆప్షన్స్లో. సో నేనేంటంటే 3 ఆప్షన్స్ ఉన్నాయి కానీ 3 చెప్పాను అనమాట. సో ఆ షెఫ్ ఉండి నవ్వారు యాక్చువల్గా. ఆ తర్వాత ఏంటంటే మన ఇష్టం, ఏదైనా 2 చాయిసెస్, మటన్ చికెన్ ఆర్ మటన్ ఫిష్, అలాగా చికెన్ ఫిష్ ఎనీథింగ్. సో అలా ఆర్డర్ చేశాక కొన్ని ఐటమ్స్ మనకు తెలిసి ఉంటుంది, తెలియకుంటుంది. అండ్ లాంగ్వేజ్ కూడా వాళ్ళకి మనకంత మేనేజబుల్ కాబట్టి అలా జరిగిపోయింది. కానీ డిన్నర్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది టోటల్ రిసార్ట్ వ్యూ అనమాట. కళ్ళు సరిపోవు అసలు చూడడానికి. నా వీడియోలో చాలా తక్కువ క్యాప్చర్ అయింది యాక్చువల్గా నా ఫోన్లో. సో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, అవే అనమాట కాటేజెస్. ఇంకా అందులో కూడా తీసుకుంటే బాగుండు అనిపించింది. ఈసారి ఎప్పుడైనా వెళ్తే కాటేజ్లో ట్రై చేయాలి. అండ్ ఇప్పుడు డిన్నర్ చేసి ఇంకా బీచ్కి స్టార్ట్ అయ్యాము. సో మా రిసార్ట్కి కనెక్టెడ్ ఉన్న బీచ్కి అనమాట. నైట్ వ్యూ బీచ్లో అసలు ఇంకా వెళ్ళి పడుకోవాలనిపించలేదు. నైట్ అంతా బీచ్లోనే స్పెండ్ చేయాలనిపించింది. చూస్తూ ఉండండి అసలు వాళ్ళు చేసిన లైటింగ్ అదంతా. ఇంకా చాలామంది నైట్ చాలా 12, 1, 2 వరకు కూడా స్పెండ్ చేస్తారంట గోవాలో నైట్ బీచెస్లో. సో మనం తీసుకున్న రిసార్ట్ ఇదంతా సేఫ్ ప్లేసే, కానీ కొన్ని ప్లేసెస్లో అలా ఉండదు కదా. సో మేము తీసుకుంది అయితే సేఫ్ ప్లేస్ కాబట్టి మేము ఆల్మోస్ట్ 10:30, 11 అలా కూడా స్పెండ్ చేసాము. చూస్తుండండి.
హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వీడియో. ఇదే అనమాట నైట్ వ్యూ. ఇంకా డే 1 ఇక్కడికి ఎండ్ అయిపోయింది. అండ్ ఇంకా ఎర్లీగా లేచి మళ్ళీ రెడీ అవ్వాలి. నెక్స్ట్ డే క్యాబ్ వచ్చి మళ్ళీ మనల్ని పిక్ చేసుకొని నెక్స్ట్ ప్లేసెస్కి తీసుకెళ్తుంది. సో వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.